ఇక సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా. సింగరేణి ఉద్యోగి కుమార్తెకు జాతీయ స్థాయిలో 55వ ర్యాంక్. సివిల్స్ ఫలితాల్లో అనూజ్ అగ్నిహోత్రికి మొదటి ర్యాంకు. తెలంగాణకు చెందిన 20 మందికి ర్యాంకులు. రాజీవ్ సివిల్ అభ్యాసం సహాయం పొందిన వారిలో 20 మంది సివిల్స్కు సెలెక్ట్. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రానికే గర్వకారణమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరి ఇది నిజంగానే తెలంగాణ బిడ్డల యొక్క మరి గొప్పతనంగానే మనం భావించవచ్చు. ఆల్ ఇండియా సర్వీసులో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ 2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు యూపీఎస్సీ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేస్తుంది. ఇందులో అనూజ్ అగ్నిహోత్రికి మొదటి ర్యాంకు లభించింది. తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 30 మంది ప్రతిభ చూపారు. రాజీవ్ సివిల్ అభయహస్తం పథకం లబ్ధిదారులు 20 మందికి ఎంపిక రావటం రికార్డు. తెలుగు తేజాలు అని కూడా 55వ ర్యాంకు సృజన, 193 ర్యాంకు డిఎస్కే ప్రచేత్, అలాగే 259వ ర్యాంకు ఎస్ వర్షిత్ రెడ్డి, 297వ ర్యాంకు ఎం పవన్ కుమార్ రెడ్డి, 541 ర్యాంకు వెలిమినేటి విక్రమసింహారెడ్డి, 573 ర్యాంకు గుమ్మల శ్వేత, 640వ ర్యాంకు ర్యాంకుపల్లి ప్రమోద్ విష్ణు, 682వ ర్యాంకు గుమ్మల విజయసింహారెడ్డి. ఇలా టోటల్గా ఎంతోమంది మరి అద్భుతంగా మరి రాజీవ్ అభ్యాస సహాయం అందుకున్న వారిలో 20 మందికి ఎంపికయ్యారు. చాలా అద్భుతంగా ఎంపికయ్యారు. వీళ్ళందరికీ కూడా మరి కంగ్రాచులేషన్స్ చెప్పారు. మరి బట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేయటం జరిగింది. వీళ్ళందరూ కూడా తెలుగు బిడ్డలు. ఈ రకంగా తెలంగాణ బిడ్డలు మరి అద్భుతంగా రాణించడం మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అంశం. ఇక అదేవిధంగా సీఎంగా నారా లోకేష్, ఉగాది తర్వాత ముహూర్తం. ఉప ప్రధానిగా బాబు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. దీని గురించి మాట్లాడుకోవాలి. నితీష్ కుమార్ సీఎం పదవికి గుడ్ బై చెప్పి అనూహ్యంగా జాతీయ రాజకీయాలకు వెళుతూ ఉండడంతో ఏపీలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందంటూ ప్రత్యర్థి పార్టీలతో పాటు పలు మీడియా సంస్థలు డిబేట్లు చేస్తున్నాయి. చంద్రబాబు ఉప ప్రధానిగా, నారా లోకేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారన్న చర్చ జరుగుతుంది. టీడీపీ వర్గాలు దీన్ని ఖండించడం లేదు. ఉగాది తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఖాయమని, ఇటీవల చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో ఇదే జరిగిందని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అయితే అంతకు ముందు నుండే దీనిపై చర్చలు మొదలయ్యాయి. చంద్రబాబు అధికారంలో ఉండగానే లోకేష్కు పగ్గాలు అప్పగించి తీర్చిదిద్దుతారన్న టాక్ నడుస్తుంది. లోకేష్ రాజకీయంగా ఇప్పుడు ఎంతో పరిణితితో కనిపిస్తుండగా కేడర్ అంతా లోకేష్కు ప్రమోషన్ కోరుకుంటున్నారు. తమను బాగా చూసుకుంటున్నాడన్న నమ్మకం కూడా ఏర్పడింది. ఈ ప్రతిపాదన నిజంగా ఉందా? గతంలో తెలంగాణలో కేటీఆర్ సీఎం అవుతున్నారంటూ జరిగిన ప్రచారం లాంటిదేనా అన్నది వేచి చూడాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇది ఓన్లీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఇది అంత ఈజీ అయిపోయేది. ఎందుకంటే మనందరం కూడా దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. ఇది కూటమిలో ప్రధాన భాగంగా ఉన్న టీడీపీ అయినా కూడా ఈ రోజున కూటమి అక్కడ ఏర్పడడానికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెనక మరి మేమున్నామంటూ ఓ సామాజిక వర్గం మొత్తం కూడా వెళ్ళి క్యారీ అవుతూ వెళ్ళిన మాట వాస్తవం. అవునన్నా కాదన్నా ఏపీ రాజకీయాలు, కుల రాజకీయాలు చుట్టూ తిరిగే మాట అందరికీ తెలిసిందే. ఇది ఓపెన్ సీక్రెట్. దీని గురించి మాట్లాడుకోవాలంటే ఇలాంటి సమయంలో నారా లోకేష్ను సీఎం చేస్తే ఓకే, చేయొచ్చు, తప్పులేదు. కానీ వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ అనే దానికి క్వశ్చన్ మార్క్ వస్తుంది అక్కడ. కాబట్టి చంద్రబాబు గారి పరిపాలనలో, చంద్రబాబు గారు యొక్క అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని మరి ఒక సామాజిక వర్గం యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా పవన్ అభిమానులు క్యారీ అయ్యి ఉండొచ్చు. మరి పవన్ కళ్యాణ్తో పోలిస్తే నారా లోకేష్కు ఏమంత ఎక్స్పీరియన్స్ ఉంది? మరి చంద్రబాబు తర్వాత మరి నారా లోకేష్ను సీఎం చేసేసి పవన్ కళ్యాణ్ లోకేష్ సీఎంగా ఉంటే, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటే మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే 100% యాక్సెప్ట్ చేయరు దీన్ని. కాబట్టి ఇవన్నీ జరిగే పనులు కావు. ఇది కేవలం కూడా వైసీపీ పార్టీ ఏదైతే ఉందో తన మైండ్ గేమ్లో భాగంగా తను మాట్లాడుతుందో తప్పితే ఈ ఉగాది నుంచే ఇదంతా లేదు, ఇదంతా జరిగిపోద్ది అని దానికి ఎటువంటి ఆధారాలు లేవని మరికొంతమంది చెప్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ వర్గాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఖండించటం లేదు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు ప్రతి విషయాన్ని బురద జాలితే ఖండించాల్సిన అవసరం ఏముంది? టీడీపీ వర్గాలకి లోకేష్ సీఎం అవ్వాలని కోరుకుంటారు. 15 సంవత్సరాలు ఈ కూటమి ఇలాగే ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నప్పటికీ కూడా అంతేవిధంగా టీడీపీ కూడా రెస్పాండ్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు అంటే ఆయన సీనియర్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు అంటే జనాలు కొంత యాక్సెప్ట్ చేశారు. లోకేష్ సీఎం అయ్యి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే 100% యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇదంతా వెరసి మళ్ళీ వైసీపీ
రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయని అయితే మరి చాలామంది తలపండిన మేధావులు అయితే భావించడం లేదు. అవసరమైతే వచ్చే ఎలక్షన్ల టైంకి ఫలానా విధంగా మేము వెళ్ళబోతున్నామని చెప్పి ఓపెన్గా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఉగాది నుంచి ఇట్లా జరుగుద్ది అనే మాట మరి ఇది కేవలం ఇక్కడ మనకి రాసినట్టుగా గతంలో కేటీఆర్ సీఎం అయిపోతున్నారని ఏ విధంగా అనుకున్నారా, ఏం జరగలేదు. ఇది కూడా జరిగే అవకాశం చాలా తక్కువగా కనపడుతుంది అనేది మనమైతే అబ్జర్వ్ చేయవచ్చు. ఇంకా అదేవిధంగా తమిళనాడు ఎన్నికల బరిలో త్రిష చెన్నై సిటీ నుండి పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పుడు వరకు కూడా విజయ్తో మరి చట్టా పట్టాలు వేసుకుని తిరిగిన త్రిష మనకి తెలుసు. త్రిష ఎన్నికల్లో పోటీ చేస్తుంది. త్రిష విజయ్ దళపతి ఇటీవల చెన్నైలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్లో ఒకే